ఐఐటి నీట్ 2025 ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ. బండి సంజయ్ గారి గురించి మనం మాట్లాడిద్దాం పబ్లిక్ తోని. అన్న చెప్పండి, సంజయ్ గారు కార్యకర్త నుండి ఎంపీగా అదేవిధంగా కేంద్ర మంత్రి ఎదిగిన తీరు చూస్తే మీరు ఏ విధంగా చూస్తారో ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన ముందుగా చెప్పాలంటే శ్రీ బండి సంజయ్ కుమార్ గారు విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ప్రజాసేవలో వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరంతరం పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం మొదలుపెట్టి పేద ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా వినూత్నమైన ఆలోచనలతో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాం, ఎంతోమంది ఎంపీలను చూసినాం, మంత్రులను చూసినాం. కానీ ప్రతి సంవత్సరం పేద ప్రజల కోసం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది 1-4 సార్లు ఆలోచించి అసలు ఎవరు చేయని పనులు చేస్తున్నాడు ఈ ఏజ్లోనే. ఇవి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు ఈ నాయకుడు దొరకడం మా కరీంనగర్ ప్రజలకే అదృష్టంగా భావిస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు బండి సంజయ్ కుమార్ గారికి. ఇప్పుడు నిన్న చూస్తే జన్మదిన సందర్భంగా ఎంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. అట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా మంచి మంచి పదవులు అనుభవించి మా అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడదాం. ప్రజలు చెప్పండి, బండి సంజయ్ గారి గురించి చెప్పాలంటే ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎందుకంటే ఒక విద్యార్థి దశ నుండి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈరోజు కేంద్ర మంత్రి అయింది కదా. సో ఆయన బర్త్డే సందర్భంగా సంజయ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బండి సంజయ్ గారి గురించి చెప్పాలంటే అది ఒక మాటలో చెప్పడానికి వీలు కాదండి. చాలా ఒక రోజైనా కూడా చెప్పచ్చు. నా పేరు అడిచెల్ల రాజు, కరీంనగర్ నుంచి. వారు 1971 జూలై 11న జన్మించి పుణ్య దంపతులు, మన నర్సయ్య శకుంతల గారి పుణ్య దంపతులు జన్మించారు. వారు ముద్దుల కుమారుడు, 3వ కుమారుడు, చాలా గారాల కుమారుడు. వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి వారు మంచి క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఏదైతే ఒక విద్యా బుద్ధులు నేర్చుకొని చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో వారు చాలా మంచిగా క్రమశిక్షణ నేర్చుకొని మంచి మర్యాదలు నేర్చుకొని వారు పెరిగిన మంచి స్వయం సేవక్. అంతేకాకుండా వారు విద్యను సంపాదించిన తర్వాత ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నారు. అంతేకాకుండా వారు రాజకీయ ప్రస్థానం అని చెప్పేసి రాకముందుకే వారు ఎంతోమంది పేద ప్రజలకు కానీ, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు కానీ, ఏదైనా ప్రజలకి కష్టం వచ్చిందని చెప్పేసి అంటే చేదోడువాదుగా ఉండే వ్యక్తి. ఒక రాజకీయంగా చూసుకుంటే సింగిల్ విండో చైర్మన్గా స్టార్ట్ చేసి కార్పొరేటర్గా వారు మొదటిసారే విజయం పొందడం జరిగింది. ఆ కార్పొరేటర్గా గుర్తింపు పొంది ఈ ఏరియాలో ఒక కార్పొరేటర్ అంటే ఇలా ఉంటుంది, కార్పొరేటర్ అంటే ప్రజలకు ఇలా సేవ చేస్తారని చెప్పేసి అనేది చేయడం జరిగింది. వారు కార్పొరేటర్గా అయిన తర్వాత కార్యకర్తలు ఎంతోమంది కూడా, అంటే ఒక సాధారణ కార్యకర్త కూడా మంచి కష్టపడితే ఇలా ఉంటుందని చెప్పేసి అని వారి వెనక ఎంతోమంది నడవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా టికెట్ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా మంచి విలువ ఉంటుందని చెప్పేసి అనేది వారిని చూసి నేర్చుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేగా టికెట్ వచ్చి ఓడిపోయినా కూడా వారు దిగులు చెందకుండా ఏం చేశారంటే మళ్ళీ ఎంపీగా మళ్ళీ టికెట్ తీసుకొని కేంద్ర మంత్రిగా మన మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా కూడా వారు పనిచేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎంతోమంది, అంటే ఒక తెలంగాణలో, ఒక కరీంనగర్లో, తెలంగాణలో కాదండి, వారికి దేశంలో ఎక్కడున్నా కూడా బండి సంజయ్ గారు అంటే ఒక బ్రాండ్. బండి సంజయ్ కుమార్ గారు అంటే అది రికార్డు. అదే నిన్న చూసాము, వారి జన్మదినం సందర్భంగా చూసుకుంటే వారు ఎప్పుడు కూడా వారు ఒక జన్మదినాన్ని ఒక రకంగా సెలబ్రేట్ చేస్తారు. ఇది అంటే ఒక రికార్డ్స్ అనేది ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఒక రికార్డు ఎవరైనా ఉంటే ఆ రికార్డును ఇంకోళ్ళు బ్రేక్ చేస్తారు. కానీ వీరేంటంటే వీరి రికార్డునే వీరు బ్రేక్ చేస్తారు. ఒకప్పుడు ఏం చేశారు, కరోనా కష్టకాలంలో చాలా కిట్లు ఇవ్వడం జరిగింది. ఒక అంబులెన్సులు లేకపోతే అంబులెన్సులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగిన బర్త్డే అంతకుముందు అప్పుడు హాస్పిటల్లో ఏంటంటే ఎక్విప్మెంట్స్ ఏదైతే పరికరాలు ఉంటాయో టెస్టింగ్ సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరిగింది. ఆ రికార్డును ఇంకోరు బ్రేక్ చేయకముందుకే మళ్ళీ రీసెంట్లీగా నిన్న చూసుకుంటే వారి బర్త్డే సందర్భంగా 20,000 సైకిళ్ళు, అంటే మా ఆడపిల్లలకే కాకుండా ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూస్తూ 10వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసి కార్యకర్తల్లో ఎప్పటికీ ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తి, కార్యకర్తలకు చాలా అండగా ఉండే వ్యక్తి. ఇంకా వీరిని చూసి ఎంతోమంది కాషాయ సైనికులు ఈ రకంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి తప్పకుండా ఒక పట్టుదలతో ఉన్న వ్యక్తి కాబట్టి
వారి అడుగుజాడల్లో వెళ్ళాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక బండి సంజయ్ కుమార్ గారి గురించి చెప్తే చాలా ఇంకా సమయం చాలా ఉందండి. కానీ వారందరికీ ఒక ఇన్స్పిరేషన్. బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి జన్మదినాలు వారు ఆయురారోగ్యాలతో ఆ అమ్మవారి శక్తితోటి, అమ్మవారి అనుగ్రహంతో వారు నిండా 108 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న. అలా చెప్పండి, బండి సంజయ్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పటికే కరీంనగర్లో కార్యకర్తలు కావచ్చు, నాయకులు ముందస్తు వేడుకలు జరుపుకుంటారు. సో ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన ఒక చిన్న స్థాయి కార్యకర్తలు చాలా కష్టపడి పైకి వచ్చింది, ఏం చెప్తారు ఆయన గురించి? నా పేరు తోటసాగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కరీంనగర్. బండి సంజయ్ అన్న మాలాంటి కార్యకర్తలకు ఆదర్శం. అన్నని ఇన్స్పైర్ చేసుకొని చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఇంత పెద్ద స్థాయికి రావాలంటే మాలాంటి వాళ్ళ కార్యకర్తలకు ఆదర్శం. మొన్న జరిగిన స్టేట్ ప్రెసిడెంట్ కూడా చిన్న స్థాయి కార్యకర్తలను గమనించి స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బీజేపీలతోనే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ చిన్న స్థాయి నుంచి అంచెలంచెలు ఈరోజు మోడీకి అండ్ అమిత్ షా గారికి, నడ్డా గారికి అతి దగ్గర ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం కూడా మా కరీంనగర్ డిస్టిక్కి, మా కరీంనగర్ కార్యకర్తలకు అందరికీ ఇది ఒక గొప్ప వరంగా ఉంది మాకు. హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న. ఇలాంటి బర్త్డేలు మరెన్నో వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్, నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు ధనపురి సాగర్. నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను వివేకానంద డిగ్రీ కాలేజ్లో, మరియు హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులను. ఓకే సార్, అంటే చెప్పండి సార్, అంటే మన కరీంనగర్ చెందిన వ్యక్తి ఒక కేంద్ర మంత్రిగా ఎదగడం, అది ఒక కార్యకర్త స్థాయి నుండి, అంటే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా కార్యకర్త నుండి కేంద్ర మంత్రికి రావడం అనేది ఒక కరీంనగర్ వ్యక్తిగా, అంటే మీరు ఒక కరీంనగర్ వ్యక్తిగా, ఆయన ఒక మన కరీంనగర్ బిడ్డ కాబట్టి మీరు ఏం చెప్తారు బండి సంజయ్ గురించి చెప్పాలి? అంటే అన్నతోనే నాకు పరిచయం ఒక 15 సంవత్సరాల నుంచి అన్నతోనే నేను ఉంటున్నా. అంటే మన ఒక ఎగ్జాంపుల్ అంటే గల్లీ టు ఢిల్లీ అంటారు చూసినావా, దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్న. గల్లీ లీడర్ ఢిల్లీ దాకా పోవడం అనేది చాలా రేర్ అకేషన్స్లో జరుగుతుంది. అలాంటిది గొప్ప అవకాశం అన్నకు వచ్చింది. ఒక గల్లీ నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఢిల్లీలో ఇప్పుడు మినిస్టర్ దాకా వెళ్ళడం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది అన్నకు జరగడం, సంజయ్ అన్నకు జరగడం అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక కరీంనగర్లో మనం ఉండి మా కుల బాంధవుడై కూడా మేము ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటాం. సో దానికి అది మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. అన్న కష్టానికి తగ్గిన ఫలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా రేపు అన్నగారి జన్మదినం సందర్భంగా బండి సంజయ్ అన్నకు హార్దిక శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న ఆయురారోగ్యాలతో ఇంకా మంచి పదవులు అనుభవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నేను దాది సాగర్, బొమ్మకల్ ఎక్స్ఎంపీటీసీ, బీజేపీ కార్యకర్తగా, నాయకునిగా ఇలా కరీంనగర్ జిల్లాలోనే బొమ్మకల్ మండల్ ఇలా బీజేపీ ఇలా దేశంలోనే ప్రపంచ దేశాలే బీజేపీ వైపు చూస్తున్నటువంటి తరుణం. ఈ విషయంలో సంజయ్ అన్న గారి గురించి చెప్పాలంటే వారు చిన్న కార్యకర్త, ఏంటంటే ఒక ఆర్ఎస్ఎస్ చిన్న కార్యకర్త నుంచి ఒక మన సింగిల్ విండో అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుంచి ఇవాళ గల్లీ కాకుండా ఒక కార్పొరేటర్గా గెలిచి ఢిల్లీ వరకు పోయినటువంటి పెద్దలు మన అన్న సంజయ్ అన్న గారు ఇవాళ తెలంగాణ మొత్తం సంజయ్ అన్న వైపు చూసే స్థితిగా వాళ్ళు ఎంతో కష్టపడి ఇవాళ దేశంలోనే ఒక నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు అంటే వారి యొక్క హిందుత్వము మరియు వారి యొక్క పద్ధతులు నడకతోటి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా, జేసీ నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వారికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు గాల్చే పేరు తెచ్చుకొని ఇవాళ ఢిల్లీలో ఒక సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రులుగా వారు నియమితులవ్వడం మా అందరికీ శుభసూచకంగా ఉంది. మరియు రాబోయే కాలంలో కూడా వారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి బీజేపీ నాయకత్వాన్ని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వారి వల్ల కానటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ రోడ్లు అయితే ఏంది, ఇవాళ వాస్తవంగా సెంట్రల్ నిధులతోటి ఇవాళ స్మార్ట్ సిటీ, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు అయితే ఏంటి, ఇవాళ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమంలో ఇవాళ ముందుండి వారు అనేక రకాల పాదయాత్ర చేసి వారి యొక్క అన్ని కాన్స్టిట్యున్సీలు, ఎంపీ కాన్స్టిట్యున్సీలు తిరిగి మరియు తెలంగాణ మొత్తం కవర్ చేసి ఇవాళ మంచి పేరు తెచ్చుకొని రాబోయే కాలంలో కూడా వారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేటువంటి కష్టపడి 100% ముందుకు తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చేలాగా కృషి చేస్తారని కోరుకుంటూ, వారు ఈరోజు 45వ సంవత్సరం ఉంచుకొని రేపు
45 జన్మదిన వేడుకలు చేసుకుంటారు. కాబట్టి వారి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మా తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్యవారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ. నమస్తే, మీ పేరు? నా పేరు వేణు, దేవసాని వేణు, కట్రాంపూర్ 32 డివిజన్ 10వ డివిజన్. ఓకే, అంటే బండి సంజయ్ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఆయన అనుభవించిన పరిస్థితులు కావచ్చు, ఈ రోజు ఆయన ఒక కేంద్ర మంత్రి ఎదిగాడు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలి? బండి సంజయ్ అంటే ఒక హనుమంతుడు అనుకుంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి ఉంటుంది. అటువంటి శక్తిని తన లోపల నిర్మించుకున్నటువంటి వ్యక్తి. ఆయన సిద్ధాంతాల పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఏ విధంగానైనా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చేసుట్లో కూడా చాలా సిద్ధహస్తుడు. అంతేందుకు కరోనా టైంలో ఎవరు ఓని సమయంలో కూడా సివిల్ హాస్పిటల్ పోయి, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఆ కరోనా వ్యాధిగ్రస్తులను వాళ్ళ బాగోగులను, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలను ఎలా ఉంది ఏం కదని బాగోలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ బర్త్డేకు నిన్న బృహత్తరమైన కార్యక్రమం 20,000 సైకిళ్ళు చాలా పేద కుటుంబంలో వస్తున్నటువంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వేలకు పోయి ఇంటికి రావడానికి, స్కూల్కు పోవడానికి కొరకు మంచి అనుకూలమైనటువంటి వాహనం సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయాలకు అతీతంగా, తారతమ్య భేదాలకు అతీతంగా అతను ఎవరన్నా కానీ 10th క్లాసు లోపల మన డిస్టిక్, మన పార్లమెంట్ నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్ అన్ని ముందంజలో ఉండాలని, గవర్నమెంట్ స్కూల్ లోపల మళ్ళీ వచ్చే అకాడమీకి అడ్మిషన్లు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా ఉండాలన్నటువంటి ముందు చూపుతోటి మన సంజయ్ గారు అతి మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఇలాంటి చాలా చేయగలిగిన సత్తా ఉంది. ఇంకా ముందు కూడా ఇంకెన్నో విషయాలు, ఒక యువకులకు కానీ యువకులకు ఏమైనా ఇబ్బందులు అయితే అంత పెద్ద కేంద్ర మంత్రి వర్యులైనా కూడా కార్యకర్తలకు చిన్న దెబ్బ తాకినా కూడా అతని దగ్గరికి పోయి, అతని హాస్పిటల్కి పోయి వాళ్ళ బాగోలు తెలుసుకునే వ్యక్తిత్వం. తర్వాత ఇంటికి పోయి చనిపోయిన వాళ్ళు ఎవరంటే పరామర్శించినటువంటి దయాగల మనిషి. మొత్తానికి అతని ఎట్లాంటి వాడంటే ఒక చీమ కూడా ఎటువంటి హాని కలగకుండా నడిచేటువంటి వ్యక్తిత్వం. ఒక అన్ని రకాల వ్యక్తిత్వాన్ని మించుకున్నటువంటి వ్యక్తి అతను. మొత్తానికి రేపు సంజయ్ అన్న గారికి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సంజయ్ అన్న. మీరు ఎల్లకాలం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ దేవుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సంజయ్ అన్న గారికి. జై భారత్ మాతాకి జై. నమస్తే, మీ పేరు? గుంజేటి శివకుమార్, బీజేపీ జిల్లా ఆఫీస్ సెక్రటరీ. ఓకే, అంటే సంజయ్ గారి గురించి మీరు ఒక బీజేపీ కార్యకర్త కాబట్టి మీరు చెప్పండి. మీరు చూసే ఉంటారు ఆయన ఎంత కష్టపడతారో, ఎట్లా కష్టపడతారని చెప్పేసి. ఇలా ఒక పెద్ద స్థాయికి ఎదిగిండు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలండి? సంజయ్ అన్న కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయము. సంజయ్ అన్న అప్పటి నుంచి కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యేంత వరకు కూడా అప్పుడు ఏ విధంగానైతే కార్యకర్తలు అందరితోటి కలిసిమెలిసి హృదయపూర్వకంగా మన ఫ్రెండ్లీగా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అందరి కార్యకర్తలు అదే ప్రేమ, అదే అనురాగంతో ఎవ్వరి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా కానీ ముందుండి ఆదుకునేటటువంటి ఒక పెద్దన్న లెక్క ఇప్పటికి కూడా అదే వ్యవహారంతో సంజయ్ అన్న ఉన్నాడు. ఈ స్థాయికి ఎదిగినప్పటికి కూడా కార్యకర్తలను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండడం సంజయ్ అన్న యొక్క గొప్పతనం. ఎంపీ అయినాక కూడా తన పరిధి కానప్పుడు కూడా అనేక మంది కార్యకర్తలకు ఆపదలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆదుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో హాస్పిటల్ల విషయం కావచ్చు, వేలాది మంది కార్యకర్తలకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిండు. చాలామందికి ఆహార పదార్థాలు అప్పుడు కరోనా సమయంలో ఉచితంగా ఇచ్చిండు. తన బర్త్డేలు అందరు లీడర్లు ఏం చేస్తారు, బర్త్డేని పెద్ద ఉత్సవం లెక్క, పెద్ద పండుగ లెక్క చేసుకుంటారు. కానీ సంజయ్ అన్న తన బర్త్డేని ఒక సేవా కార్యక్రమంతో జోడించి చేసుకుంటుండు. గతంలో కూడా మనకు అందరు తెలుసు, సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా 3 అంబులెన్సులు, హాస్పిటల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చి తన బర్త్డే ద్వారా ఒకళ్ళు ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తి సంజయ్ అన్న. నిన్న మొన్న కూడా తెలుసు మనందరికీ 20,000 సైకిల్, సుమారు ఒక 7-8 కోట్ల రూపాయలతోటి పేద విద్యార్థులు చదువుకోవాలి,
వాళ్ళు మన పార్టీకి ఓటేస్తారా ఓటేరా తర్వాత విషయం. వాళ్ళు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికే ఎదగాలి. తన కాన్స్టిట్యున్సీ పరిధి లోపల ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఎటువంటి బాధలకు ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తి సంజయ్ అన్న. అటువంటి సంజయ్ అన్న తోటి అనుచరులుగా ఉండి భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. రేపు సంజయ్ అన్న బర్త్డే. సంజయ్ అన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకొని అందరి యొక్క మన్ననలు పొంది మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సంజయ్ అన్న పనిచేయాలని కోరుకుంటూ ఆ శక్తిని ఆ పరమేశ్వరుడు సంజయ్ అన్నకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి, సంజయ్ అన్న ఎదిగిన తీరు, ఆయన కష్టపడినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆయన అనుభవించిన పరిస్థితులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఈ రోజు ఇంత పెద్ద స్థాయి ఎదగడం జరిగింది. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే? నిజంగా చెప్పాలంటే సంజయ్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి అతను ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా, ఒక ఏబీపీ నాయకునిగా ఎదిగి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గా 2 పర్యాలు గెలిచి ఆ తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన రెండోసారి మరి కేంద్ర హోంమంత్రిగా ఇక్కడ కరీంనగర్ నుంచి మరి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత కేంద్ర హోంశాఖగా మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి మన బండి సంజయ్ కుమార్ గారు సహజంగా రాజకీయ నాయకులు మరి గెలుపు ముందు అనేక మరి వారు హామీలు ఇస్తారు. కానీ సంజయ్ అన్న అలా కాకుండా మరి నిరుపేద విద్యార్థులు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో మరి విద్యార్థులకు 20,000 సైకిల్ ఇవ్వడం అంటే ఇది నిజంగా ఆషామాషి విషయం కాదు. అలాంటి నాయకుడు నా జీవితంలో మాత్రం ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. మరి ఈరోజు 20,000 సైకిల్ పంపిణీ చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారు మరి గతంలో కూడా అంబులెన్స్లు మరి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా మరి పేద విద్యార్థులలో వాళ్ళ ముఖంలో నిన్న చిరునవ్వులు చూస్తూ ఉంటే మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల మరి వాళ్ళ కుటుంబాల సభ్యులు చాలా పెద్ద ఎత్తున బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి నర్సరీ నుంచి 6వ తరగతి వరకు కూడా నరేంద్ర మోడీ గారి పేరు మీద మరి కిట్లు కూడా ఇస్తామని నిన్న ప్రకటించినందుకు యావత్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సుఖ సంతోషాలతో నిన్న మరి ఈ రేపు జరుపుకోబోయే కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంచుకున్నందుకు మరి కరీంనగర్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి వివిధ తండాల నుంచి గ్రామాల నుంచి మరి హై స్కూల్లో చదువుకు వెళుతున్నటువంటి విద్యార్థులకు మాత్రం ఈ సైకిళ్ళు మాత్రం ఉపయోగపడుతుంది. రేపు మళ్ళీ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీ వరకు కూడా ఈ సైకిళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి మరి బండి సంజయ్ కుమార్ చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి మరి నిన్న ప్రభుత్వ అధికారులు కూడా మరి నిజమైన మంచి ప్రోగ్రాము మరి సైకిల్ అందించడం అంటే 12 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఒక్క సైకిల్ 6,000 నుంచి 7,000 ఖర్చుతో ఒక్కొక్క సైకిల్ 20,000 సైకిల్ ఇవ్వడం అంటే నిజంగా రాజకీయ నాయకుడు అంటే బండి సంజయ్ అన్న లెక్క ఉండాలని నిన్న నిరూపించుకున్నటువంటి మా బండి సంజయ్ కుమార్ గారు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు మరి పొంది మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో మరి సుఖ సంతోషాలతో ఇంకా దీవెనలు ఇవ్వాలని చెప్పేసి మా గిరిజన విద్యార్థి సంఘం తరపున అలాగే భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తరపున మేము బండి సంజయ్ అన్న గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు గరుదాస్ సతీష్, చిగురుమామిడి మండల్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిని. రేపు సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో చాలా ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యకర్తలు పోయిన సంవత్సరం మేము రక్తదానం చేశాము, ఇంకా చాలా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈసారి కూడా భారీ ఎత్తున చేద్దామని చెప్పి ప్రణాళిక రచించుకున్నాం. దాని ప్రకారం రేపు చాలా ఉత్సాహంతో అందరూ రెడీగా ఉన్నారు, అందరూ కార్యకర్తలు అందరూ.